ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి దారుణ పరాజయం పొందాడో అప్పుడే వైసీపీ నేతల పాపాలన్నీ కూడా బయటపడటం మొదలుపెట్టాయి. ఎప్పటి వరకు పెద్దిరెడ్డి పేరు చెబితే ఆయన ఎన్ని అరాచకాలు చేసినా బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం ఎవరు చేసేవాళ్ళు కాదు. ఎందుకనంటే నిజంగా పెద్దిరెడ్డిని ఎదిరించి ఆయన చేసిన అరాచకాల గురించి ఎవరైనా మాట్లాడితే శాతీలు గల్లంతే వాళ్ళ ఇంట్లో ఆ మిస్సింగ్ కేసులు కూడా నమోదవుతాయి. సో అలాంటి అకృత్యాలకు తెగబడిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వం అధికారంలో లేదు, వైసీపీ అధికారంలో లేదు. ఆయనైతే సాగు తప్పి కొనలొట్టబోయినట్టుగా గెలిస్తే గెలిచుండొచ్చు, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు లబోదిబోమంటూ పెద్దిరెడ్డి బాధితులందరూ కూడా అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసుకు రావడం చూసి ఆశ్చర్యపోయారు. మీడియా కూడా ఆశ్చర్యపోయింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి సిసోడియా ఆ జనాన్ని చూసేది వరద బాధితుల్లో పులిహార పొట్లాలకు వచ్చినట్టుగా జనం ఏంటో ఎంతమంది వచ్చారని చూస్తే వాళ్ళంతా పెద్దిరెడ్డి బాధితులు. మనకు చూడండి, వరదలప్పుడు ఏదైనా ఆహారాన్ని ఇస్తే ఒకేసారి పొలమంటూ వచ్చేస్తారు. అలాగొచ్చేసారు నిన్న మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్కి. ఎందుకనంటే వాళ్ళంతా పెద్దిరెడ్డి బాధితులు. పెద్దిరెడ్డి అరాచకాల వల్ల భూములు కోల్పోయిన వాళ్ళు, ఆస్తులు కోల్పోయిన వాళ్ళు, లేకపోతే ఆర్థికంగా దెబ్బతిన్న వాళ్ళు, బెదిరింపులకు లోనైన వాళ్ళు, అక్రమ కేసులు పెట్టించుకున్న వాళ్ళు, అబ్బో ఒకటి కాదు రెండు కాదు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజు పట్టుద్ది. ఎందుకంటే నిన్న అంతమంది వచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలు ఏ స్థాయిలో 5 ఏళ్లలో చేశాడు, పొంగనూరుని ఏ విధంగా ఆ అరాచకాలకు అడ్డాగా మార్చాడు అనేది నిన్న వాళ్ళు చెబుతుంటే కళ్ళంట నీళ్ళు వచ్చే పరిస్థితి. ఆ బాధలో కనీసం కనికరం అనేది కూడా లేకుండా ఇష్టారాజ్యంగా కన్నుబడిన ప్రతి భూమి కబ్జా చేశారు. ఇవ్వకపోతే బెదిరించారు, భయపెట్టారు, భౌతిక దాడులు చేశారు, అవసరమైతే హత్యలు కూడా చేశారు. మొత్తానికి అనుకున్నది సాధించారు. ఏ సబ్ కలెక్టర్ ఆఫీసులో అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ యాక్సిడెంట్ చేసి ఫైల్స్ మాయం చేసే ప్రయత్నం చేశాడు, అదే సబ్ కలెక్టర్ ఆఫీసులో చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సిసోడియా నిన్న వినతి పత్రాలు జోరు వానలో కూడా 8 గంటల వరకు ఆయన వినతి పత్రాలు తీసుకున్నాడు. అంటే ఏ స్థాయిలో చెప్తున్నా అర్థమవుతుంది. ఆయనే ఆశ్చర్యపోయాడు. ఒక పెద్ద మనిషిగా చలామైనటువంటి పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు ఇంత దారుణాలు, ఇంత ఆకృత్యాలు చేశారా? అసలు మన మానవ సమాజంలోనే ఉన్నామా? నాడు అధికారులందరూ నిద్రపోయారా అని సిసోడియా సైతం ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎందుకంటే అన్ని దారుణాలు పెద్దిరెడ్డి పైకి అంటూ నోరు ఎలబెట్టి కనపడతాడు తప్ప పెద్దిరెడ్డి ఒక తీవ్రవాది కన్నా ఘోరమైనటువంటి అరాచకాలు చేశాడు పొంగనూరు ఏరియాలో. అసలు బనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ తగలబెట్టించింది ఎవరు? 2400 ఫైళ్లు తగలబడ్డాయని చెప్పి ప్రాథమిక అంచనా. ఎవరు తగలబెట్టించారు? అది ఫైర్ యాక్సిడెంట్ కానే కాదు. ఎలక్ట్రిసిటీ బోర్డు చెప్పింది ఫైర్ యాక్సిడెంట్ కాదని, షార్ట్ సర్క్యూట్ కాదని చెప్పింది. అంటే పెద్దిరెడ్డి అరాచకాలు ఎప్పటికైనా బయటపడతాయనే ఉద్దేశంతోనే ఆధారాలు లేకుండా చేశారు. నువ్వు ఫైల్స్ తగలబెట్టినంత మాత్రాన ఎక్కడికి పోలేదు. ఈరోజు స్వయంగా బాధితులు, మీకు ఈ ఫోటోలో కనపడుతున్న వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? వీళ్ళు ఏమన్నా నష్టపరిహారం కోసం వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారా? ఏమన్నా వరదల్లో నష్టపోయి కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులు. చివరకు ఒక మహిళ మెడలోని పుస్తలు కూడా తెంపేశారంట. 5.5 ఎకరాలు సుమారు ఉంది, అడ్డొచ్చిందని చెప్పి మెడలో తాళి తెంపేస్తే ఆ రోజు నుంచి ఈ రోజుకి పసుపు తాడేసుకుని తిరుగుతున్నా అని చెప్పింది. ముస్లిం మహిళలు ఉన్నారు, ఎంతోమంది ఇతరులు బడుగు బలహీన పేదలు ఉన్నారు. వీళ్ళంతా చూడండి ఈ కాగితాలు పట్టుకుని వచ్చారు. చూడండి సార్, అవన్నీ మా భూములే, మమ్మల్ని బెదిరించి కబ్జా చేసి మా చేత రాయించుకున్నారు, లేకపోతే మా నుంచి నోట్లు తీసుకున్నారు అని చెప్పి నిన్న వీళ్ళంతా చూడండి ఒకసారి హృదయం తరుక్కుపోయే పరిస్థితి. ఇప్పుడు బాగా బలిసినోడి దగ్గర నువ్వేమన్నా కొట్టేసి ఉంటే అది వేరే విషయం, పేదల దగ్గర. అందుకనే చెప్పింది దాదాపుగా 900 ఎకరాల భూములు పెద్దిరెడ్డి ఆయన అనుచరులు బినామీల పేరు మీద కబ్జా చేశాడు. ఆ అవినీతి భాగవతం మొత్తం కూడా నిన్న రాష్ట్రం మొత్తం తెలిసింది. ఈరోజు దేశం మొత్తం కూడా తెలుస్తుంది. రాష్ట్రమే నివ్వెరపోయింది. నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద వచ్చినటువంటి ఫిర్యాదులు చూసి స్పందన కార్యక్రమంలో కూడా అన్ని ఫిర్యాదులు వచ్చుండవు. స్పందన కార్యక్రమానికి కూడా అన్ని ఫిర్యాదులు వచ్చుండవు. అన్ని ఫిర్యాదులు నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద జోరు వాన, నిన్న పూర్తిగా జోరు వాన. అయినప్పటికీ సిసోడియాకి వినతులు ఇవ్వటం కోసం జోరు వానలో నిలబడ్డారు తప్ప ఎవరు వెనక్కెళ్ళా. వీళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత నాది. అలాగే దీని మీద ఒక ప్రత్యేక విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి నిన్న సిసోడియా అయితే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇదిగో చూడండి ఒకసారి. వెల్లువల పెద్దిరెడ్డి భూ బాధితులు 100ల సంఖ్యలో తరలి వచ్చిన వంచితులు న్యాయం చేయాలంటూ ప్రత్యేక సిఎస్ సిసోడియాకు మొర.
ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపడతామని హామీ. ఇక్కడ చూడండి, ఏదో రేషన్ షాప్కి జనం వచ్చినట్టుగా ఫ్రీగా రేషన్ ఇస్తే జనం వస్తే ఎలా ఉంటారో అలా వచ్చారు. కానీ వీళ్ళందరూ పాపం రేషన్ కోసం వచ్చిన వాళ్ళు కాదు. పెద్దిరెడ్డి వల్ల గత 5 ఏళ్లలో నరకయాతన అనుభవించిన వాళ్ళంతా ఈరోజు ఎందుకు ఈ ప్రభుత్వానికి చెప్పుకున్నారు అంటే, పెద్దిరెడ్డి ప్రభుత్వం దిగిపోయింది, చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తుందనే ఒక నమ్మకంతో, ఏదైతే భూమిని కోల్పోయారో తిరిగి ఇప్పిస్తుందనే ఒక నమ్మకంతో వాళ్ళంతా కూడా ఈరోజు చెప్పడం జరిగింది. వీళ్ళంతా ఏ తిరునాళ్ళకో జాతరగా వచ్చిన జనం కాదు. బాధితులు, పీడితులు, వైకాపా జమానాలో అధికార అండతో పెద్దిరెడ్డి కుటుంబం అనుచరగణం సాగించిన అక్రమాలకు, అరాచకాలకు బలైన పేదలు, వారి గొంతు వినేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిన్న చొరవ చూపింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక సిఎస్ ఆర్పి సిసోడియాను గురువారం మదనపల్లెకు పంపింది. వినతులు స్వీకరిస్తున్నట్లుగా ప్రకటించారు. అంతే, 5 ఏళ్లుగా అక్రమార్కుల పాదఘట్టనల కింద నలిగిపోయిన బాధితులు వందల్లో పోటెత్తారు. గుండెల్లో దాచుకున్న ఆవేదనను ధైర్యంగా వెళ్లగక్కారు. న్యాయం చేయాలని మొరబెట్టుకున్నారు. వాస్తవానికి ఇదేమీ పెద్దగా కూడా లేదు. చంద్రబాబు గారు ఏం చేశారంటే, అసలు ఫైళ్లు కూడా తగలబడిన తర్వాత సరే ప్రజలు ఎవరన్నా వచ్చి ఫిర్యాదులు చేస్తారేమో ఒకసారి చూడండి అని చెప్తే సిసోడియాని పంపారు. ఆ రెవెన్యూ శాఖ ప్రత్యేక సిఎస్గా ఉన్నటువంటి సిసోడియాని పంపితే సరే ఏదో నోటి మాట ద్వారా వెళ్ళిన ఈరోజు ఒక పెద్ద అధికారి వస్తున్నారంట, ఏమన్నా మీ సమస్యలు ఉంటే చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు అని చిన్నగా ఒక న్యూస్ వెళ్తే మొత్తం ఊళ్ళు కథలు వచ్చేసినాయి. అక్కడ పెద్దిరెడ్డి అరాచకాల గురించి చెప్పే అవకాశం వచ్చింది అనగానే చాలు పనులన్నీ మానుకుని ఊళ్ళు పిల్లా జల్లలతో కలిసి వచ్చి ఆ సిసోడియాకి మొరబెట్టుకున్నారు. ఆయన ఆశ్చర్యపోయాడు. సరే ఎవడన్నా బాధితులు అంటే 10 మంది వస్తారో 20 మంది వస్తారో సరే 1-2 గంటలు అయిపోతుంది కదా అనుకున్నాడు ఆయన. కానీ సాయంత్రం 8 గంటల వరకు ఎంత తీసుకున్నా తరగదే, ఎంత స్పీడ్గా కానిచ్చినా తరగదే. ఆ స్థాయిలో ఆకృత్యాలు జరిగాయి. పెద్దిరెడ్డి దబన ఏదైతే రాష్ట్రంలో సృష్టించినటువంటి అరాచకం ఉందో అరాచకానికి ఇది ఒక ఉదాహరణ. కాకపోతే ఏంటంటే ఈరోజు ధైర్యంగా గొంతెత్తారు. మొన్నటి వరకు ఎవరికి గొంతెత్తే ధైర్యం లేదు. నేను ముందే చెప్పా, గొంతెత్తితే అయితే ప్రాణాలు పోతే, లేకపోతే ఆస్తులు పోతే, లేదా కుటుంబ సభ్యులు మిస్ అయిపోతారు. పెద్దిరెడ్డి అనుసరులు చేసే అరాచకాలు అన్నీ కాదు. గతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన అభిమానులు ఎవరో సైకిల్ మీద జెండాలు కట్టుకుని వెళ్తుంటే పొంగనూరులో వాళ్ళని ఆపి దింపి అర్ధనగ్నంగా వాళ్ళని కూర్చోబెట్టి ఆ జెండాలు బీకి ఎంత ఘోరంగా అవమానించారు చూడలేదా మనం? ఆ స్థాయిలో ఉంటాయి అరాచకాలు. అందుకని ఎవరు కూడా అక్కడ నోరు విప్పరు. కానీ మొట్టమొదటిసారిగా పెద్దిరెడ్డి అరాచకాల మీద అయితే నోరు విప్పడం జరిగింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా గురువారం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వినతుల కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. వందలాది బాధితులు వినతి పత్రాలు, ఫిర్యాదులు అందజేశారు. 5 ఏళ్ల జగన్ పాలనలో జరిగినటువంటి అరాచకాలకు ఇదొక ఉదాహరణ. మదనపల్లె, తంబళ్లపల్లె, పొంగనూరు నియోజకవర్గాల నుంచి వెల్లువల, దాదాపుగా 3 నియోజకవర్గాల నుంచి కూడా వెల్లువల అయితే రావడం జరిగింది. 8 గంటల వరకు కూడా తీసుకున్నారు. విచిత్రం ఏంటంటే విశ్రాంత పోలీస్ అధికారి భూమికే రక్షణ లేకుండా పోయా. ఎస్ఐగా చేసి రిటైర్ అయినటువంటి ఒక వ్యక్తికి చెందినటువంటి భూమిని కూడా పెద్దిరెడ్డి అనుచరులు భయపెట్టి బెదిరించి దోచుకున్నారంటే రాష్ట్రంలో పోలీసుల భూములకే రక్షణ లేదు. పోలీసు అయితే ఏంటి, మనిషే కదా, మనకు కావాల్సింది భూమి, ఎవడైతే ఏంటి బెదిరించడానికి. ఆ స్థాయిలో బెదిరించి చివరికి పోలీసుల భూములు కూడా రక్షణ లేకుండా చేశారు. సో ఇక్కడ పాపం ఒక మహిళ చూడండి, ఈ పసుపు ఆ తాడిపొట్టిని చూడండి, ఆ తాడుతో వేసుకున్నటువంటి ఈ తాలిపొట్టి చూపించి చెప్తుంది తాలిపొట్టి తెంచేశారంట. ఈమె మదనపల్లి మండలం బండకాడిపల్లెకు చెందిన శోభారాణి. ఈమెకు సర్వే నెంబర్ 773/13లో 5.25 ఎకరాల భూమి ఉంది. దాన్ని పెద్దిరెడ్డి అనుచరులు వెంకటరమణ, గోవిందు కబ్జా చేశారు. ఇదేమని ప్రశ్నించినందుకు శోభారాణిపై దాడి చేసి తాళిబొట్టు సైతం తెంచేశారు. 6 నెలల క్రితం జరిగినటువంటి ఈ దాడి తర్వాత తాను కేవలం పసుపు తాడుతోనే బ్రతుకుతున్నానంటూ ఆమె అధికారులకు చూపించి బోలును విలపించారు. ఇలాంటి కన్నీటి పర్యాంతమైనటువంటి ఘటనలు నిన్న అనేకం చోటు చేసుకున్నాయి. మనం చెప్పుకుంటే నేను ఇందాకే చెప్పా, ఒక వీడియో చాలదు, ఒక 5-6 గంటల వీడియో చేసినా చాలదు. ఎందుకంటే నిన్న అన్ని వినతి పత్రాలు ఇచ్చారు, అంతమంది బాధితులు ఉన్నారు. చివరికి మహిళల మేడలో తాళి కూడా తెంపేశారు. కబ్జా చేయటమే కాకుండా అడిగినందుకు కింద పడేసి కొట్టి మహిళల మేడలో తాడు కూడా తెంపేస్తే ఆ రోజు నుంచి పసుపు తాడుతోనే బ్రతుకుతుంది.
రాష్ట్రంలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతుంది. పెద్దిరెడ్డి సాగించినటువంటి ఈ అరాచకానికి చరమగీతం పాడాల్సిన అవసరం వచ్చింది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. బాధితుల ఫిర్యాదుల మీద వేగవంతమైన విచారణ చేపట్టి దానికి కారణమైన పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయన అనుచరులు ఎవరైతే రౌడీలు గుండాలు ఉన్నారో వారందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. రేపటి రోజున ఎవరైనా ఇలాంటి పనులు చేయాలంటే భయపడే స్థాయిలో ప్రభుత్వం శిక్షలు విధించాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ కూడా తక్షణమే న్యాయం చేయాలని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకునే పరిస్థితి.